సార్, స్కూల్ నుంచి మా ఇల్లు 2 కిలోమీటర్ల దూరం ఉంది. రోజు అక్కడి నుంచి రాలేకపోతున్నాను. నాకు ఒక సైకిల్ కొనివ్వండి సార్ అని నోరు తెరిచి అడిగిన విద్యార్థి కోరికను గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. విద్యార్థి కోరిన 2 రోజుల్లోనే అతనికి సైకిల్ కొని ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే తెనాలి మండలం నందివెలుగులోని జెడ్పీ హైస్కూల్లో నూతన భవనాలను పెమ్మసాని ఇటీవలే ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా అదే స్కూల్లో చదువుకుంటున్న 7వ తరగతి చదువుతున్న మందా శరత్ బాబు అనే విద్యార్థి పెమ్మసాని కారు వద్దకు వచ్చి ఆయనను ఆపారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్కూలుకు వచ్చేందుకు రోజు ఇబ్బంది పడుతున్నానని, స్కూల్ బ్యాగ్ మోయలేక భుజాలు నొప్పి పడుతున్నాయని వివరిస్తూ సదర్ విద్యార్థి పెమ్మసానికి తన సమస్యను వివరించాడు. సమస్యను సావధానంగా అడిగి తెలుసుకున్న పెమ్మసాని స్పందిస్తూ, నువ్వు బాగా చదువుకుంటానని మాట ఇస్తే సైకిల్ కొనిస్తాను అని చెప్పిన 2 రోజుల్లోనే ఆ కుర్రాడి ఇంటికి ఒక నూతన సైకిల్ కొని ఇచ్చి పంపించారు. శరత్ బాబుకు సైకిల్ అందజేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెమ్మసాని వీడియో కాల్ ద్వారా ఆ కుర్రాడితో ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర మంత్రితో ఫోన్ లో మాట్లాడుతూ సదర్ విద్యార్థి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆనంద బాష్పాలతో తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఎన్నో ఏళ్లుగా తాను తన మామయ్యను, తల్లిని సైకిల్ కొనివ్వమని అడుగుతున్నానని, అయితే తమకున్న ఆర్థిక ఇబ్బంది కారణంగా కొనుక్కోలేకపోయానని తెలిపాడు. నందివెలుగులోని స్కూల్ భవనాల ప్రారంభోత్సవం నాడు పెమ్మసాని మాట్లాడుతూ, ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని ఆయన చెప్పిన విధానం తనకు నచ్చిందని చెప్పాడు. చాలా మంది తమకు రోడ్లు కావాలి, నీళ్లు కావాలి అని అడగడం తాము చూశామని, అయితే స్కూల్ కు 2 కిలోమీటర్ల దూరం నుంచి నిత్యం నడుచుకుని వస్తున్న తనకు ఒక సైకిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెమ్మసాని సాధారణంగా అడిగాను. అయితే పెమ్మసాని గుర్తుపెట్టుకొని మరీ తనకు సైకిల్ పంపిస్తారని నిజంగా ఊహించలేదని ఆ బాలుడు అన్నాడు. పెమ్మసాని తాను అందరిలాంటి నాయకుడు కానని నిరూపించుకున్నారని, కూలీ చేసుకుని జీవనం సాగించే తమకు ఒక సైకిల్ కొనాలంటే సాధారణమైన విషయం కాదని, స్కూల్ ఓపెనింగ్ కు వచ్చిన పెమ్మసాని సైకిల్ అడిగానని ఇస్తున్నారని మా అబ్బాయి చెబితే అందరూ అలాగే చెబుతారు, చెప్పినంత మాత్రాన ఎవరు ఇవ్వరు అని తమ కొడుకును ఆ రోజు చెప్పానని తన తల్లి వాపోయింది. ఒక చిన్న పిల్లాడి మనసు అర్థం చేసుకుని స్పందించిన పెమ్మసానికి ధన్యవాదాలు తెలియజేశారు శరత్ తల్లి. మా నందివెలుగు స్కూల్ ప్రారంభోత్సవానికి సహకరించడమే కాకుండా మా ఊరి విద్యార్థికి అడిగిన వెంటనే పెమ్మసాని స్పందించారని, కోరిందే తడవుగా 2 రోజుల్లో సైకిల్ ని ఇంటికి పంపించి మరీ మాట నిలబెట్టుకున్న తరుణంలో ఆ విద్యార్థి ఆనంద బాష్పాలతో పెమ్మసాని గారికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషకరమని ధూళిపాళ్ల అన్నారు.